కోతులు నువ్వు ఎంత చక్కగా ఉన్నావో తెలుసా. ఇంత సడన్ గా రమ్మనేసరికి అసలు రెడీ కూడా అవ్వలేదు, ఏదో చీర కట్టుకుని లవలవా అంటే రెడీ అవ్వకపోతేనే ఇంత బాగుంటే రెడీ అయితే ఇంకెంత బాగుంటావే బాబు. ఇదిగో ఫస్ట్ నువ్వు మైక్ పెట్టుకో. ఓకే ఓకే మైక్ పెట్టుకో. చెప్పండి మేడం, ఎందుకు అంత సడన్ గా రమ్మన్నారు నన్ను? నిన్ను ఇంకా అందంగా తయారు చేద్దామని. అవునా? నిజంగా ప్రామిస్ ప్రామిస్. ఏం చూపించు నిజంగా నాకు ప్రామిస్. చెప్పు. చల్లదా చూపిస్తా. సూపర్ అయితే. అబ్బా భలే ఉంది లోపలికి వస్తే. బాగుందా? సూపర్, అసలు ఎంత బాగుంది. అమ్మాయి హెయిర్ చూసావా? ఇది ఏమనుకుంటున్నావు? ఇదంతా గడ్డి కాదు, అది హెయిరా? హెయిర్ అన్నమాట. అంటే నీ హెయిర్ కూడా అంత అందంగా చక్క వాలు జడ వేసుకునేలాగా తయారు. చూడు పిల్లక అయిపోయింది. నాది చూడరా ఇదో. అవును, అందుకే మనకి ఇది కావాలి. దిస్ ఇస్ కాల్డ్ లివ్ యంగ్ లక్సీ డెర్మా అని. ఇది డెర్మటాలజీ సెంటర్ అన్నమాట. సో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కంటే ముందు డాక్టర్ మంచి ఆవిడ. అవునా? అందుకే ఆవిడనే అడుగుతున్నాను నేను. చూసా ట్రీట్మెంట్లు ఏముంటాయని అడగట్లేదు. డాక్టర్ చాలా మంచి ఆవిడ. నేను ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టారు అగ్ని. నా కొడుకుకి ఏమైందంటే, నా చిన్న కొడుకుకి ర్యాష్ వచ్చింది చేతుల పైన. అయితే ఎలా వచ్చిందంటే ఇలా ఇక్కడ ర్యాష్, ఇక్కడ ర్యాష్, ఇక్కడ ర్యాష్, ఇలాగా ఇక్కడ ర్యాష్, ఇక్కడ ర్యాష్, అలా వచ్చింది. ఇబ్బంది పడి ఉంటాడు. నేనేమనుకున్నానంటే, వాడు గురుకుల్లో చదువుతాడు కదా, స్కూల్లో చెట్లు బాగా ఉంటాయి, ఏ పురుగన్నా పాకి ర్యాష్ వచ్చింది కాబోలు అనుకున్నా. నిజంగా నాకు తెలీదు. వాడికి ఏమో పప్పుచారు, సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబారు మనం పెరుగన్నం ఖచ్చితంగా పెడతామా, పాలు పెరుగు తిట్టి మరీ పెట్టేదాన్ని వాడికి. తినను అంటే కూడా తిట్టి పెట్టేదాన్ని. అయ్యో నీకు ఉండాలి బాడీకి, అదేంటది తినకుండా అని. కూర్చో. అయితే ఆ ర్యాష్ ఏమో విపరీతంగా పెరుగుతుంది. నాకు అర్థం కావట్లా. ఎన్ని డాక్టర్లు అయిపోయారు, ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియోపతి, ఊరంతా తిరిగేసాను రాగిణి. నిజంగా ఓ రోజు వాడు నన్ను వచ్చి, అమ్మ నువ్వు ఇలా ఇలా ఏదైనా మంత్రం వేసి దీన్ని ఇలా తీసేవా అని అడిగాడు. వాడు ఎంత బాధపడి ఉంటే అలా అడిగుంటాడు. వాడికి రైట్ హ్యాండ్ లో వచ్చింది ర్యాష్. అన్నం తింటుంటే నువ్వు నమ్మాలి రాగిణి, కుళ్ళిపోయిన గుడ్డు వాసన ఎట్లా ఉంటది అలా అయిపోయింది అది. అంటే ర్యాష్ పెరిగిపోతుంది వాడికి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలా. నేను అసలు నేనే తినిపిస్తున్నాను, అయినా సరే బాడీ మీద ఆ స్మెల్ వచ్చేస్తుంది వాడికి. నాకు అర్థం కాలేదు, వేళ్ళు ఏమన్నా అయిపోతాయా, తీసేస్తారా ఏంటి అన్నంత భయం వేసింది. అప్పుడు నాకు పరిచయం అయ్యారు డాక్టర్. నిజంగా రాగిని ఒక్క ఆయింట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అసలు ఎంత బాగా తగ్గిందో వాడికి ఇప్పుడు. ఎన్ని రోజుల్లో తగ్గి? నేను ఎంత 15 days హార్డ్లీ, అంతే 15 రోజుల్లో తగ్గిపోయింది. సంతోషంగా ఉన్నాడా? నిజంగా బాగున్నాడు. వాడి ప్రాబ్లం ఏంటంటే, వాడికి చింతపండు పడదు, మిల్క్ ప్రోడక్ట్స్ పడవట. అది మనకి తెలియలా. అది తెలుసు అంటే తెలుసుకుని, మన ప్రాబ్లం ఏంటో తెలుసుకుని టైం కి మెడిసిన్ ఇచ్చే మంచి డాక్టర్ కావాలి మనకి. అదే కదా మెయిన్ కావాలి. తర్వాత ట్రీట్మెంట్ కూడా అయిన తర్వాత మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అప్పుడు చక్కగా వాలు జడ, ఆ రకంగా మంచి హెయిర్, మంచి ఫేస్. చాలా చేస్తారు. అయితే చక్కగా అన్ని మాట్లాడిచ్చి ఒకసారి అడుగుదాం ఏమని చేస్తా. అడుగుదా. అంటే ఇప్పుడు నా ఒక్కదాని కోసం కాదు, నా అలనాటి రాగిణి ప్రేక్షకులు కూడా నువ్వు అన్ని చెప్పాలి. అందుకే కదా నీకు చెప్పింది. అలనాటి రాగిణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అసలు తను ఎంత మంచి వీడియోస్ చేస్తుందో చూసి నేను ఇప్పుడు మీతో ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎందుకు నేను పిలిచాను అంటే, బికాస్ ఆఫ్ హర్ వీడియోస్. బికాజ్ అంటే మంచి చెప్పాలి జనాలకి, మంచి ఇన్ఫర్మేషనే ఇవ్వాలి అని. అసలు ఒక్కటి కూడా ఏంటిది తలకాయ నొప్పి కదా, బోర్గా ఉంది అన్న వీడియో ఉండదు తన పేజ్లో. సో దట్స్ వై ఇది కూడా మీకు చాలా ఉపయోగపడే వీడియో అవుతుంది. చివరాఖరి దాకా చూడండి ఖచ్చితంగా. దీన్ని సేవ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు. అది డాక్టర్ గారిని కలిసేద్దాం. అది మేడం ఎట్టున్నారు? ఇక్కడ కన్సల్టేషన్లో ఉన్నారా? చెప్తా. నమస్కారం అండి. దా కూర్చోరా. మా జీవితం ఉన్న పొలంగా వచ్చాయని చెప్పేసి నన్ను లాక్కొచ్చేసింది మీ దగ్గరికి. ట్రీట్మెంట్స్ అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పినా కూడా విన్నారు. నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో యూ హ్యావ్ సీన్, తను చూసింది ఎలా ఉంది ట్రీట్మెంట్, నా ఫేస్ ఎలా ఉంది, ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుంది, నా హెయిర్ ఎట్లా ఉంది, ఎలా పెరుగుతుంది, ఇవన్నీ చూస్తుంది. కాబట్టి నేను ఇమీడియట్ గా లేదు నేను చూడాలి డాక్టర్ని ఫస్ట్. నా పేరు రాగిణి అండి. నిన్న యాక్చువల్లీ రాగిణి వస్తుంది అని అనగానే వాళ్ళ హస్బెండ్ కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు, వారం రోజులైంది పెళ్ళయి. ఇంకొక గొప్ప విషయం నేను చెప్పాలి రాగిణి. నిజంగానే నేను ఫేస్ కి ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. సో
సో ఆ ట్రీట్మెంట్ కి అంటే ఎవ్రీ 15 days 20 days కి మన సిట్టింగ్స్ ఉంటాయి కదా. పెళ్ళైంది కదా, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. నేనేంటి అలాగ వెనకాల పడిపోయి డేట్ వచ్చేసి నాకు ఏంటి మీరు నాకు ఫోన్ చేయలేదని అడిగితే బాగుండదు కదా. అందుకని నేను సైలెంట్గా ఉంటే ఆవిడ కాల్ చేసింది, ఏంటండి కాల్ చేయలేదు మీరు రాలేదేంటి అని. అదేంటి మీరు అప్పుడే వచ్చేసారా, పెళ్ళి వారమే కదా అయింది అంటే, నేను 2 రోజుల నుంచి ఉన్నానండి ఇక్కడే వచ్చేసాను అంటే పెళ్ళైన 3వ రోజు నుంచి మళ్ళీ అగైన్ దే స్టార్టెడ్ వర్క్. సూపర్ అండి, సూపర్. మనం చేసే పని మీద అంత ప్రేమ, అది కరెక్ట్. అందుకని నేను ఐ ప్రిఫర్ ఆల్వేస్ ద డాక్టర్. నేను చెప్పాను కదా మా చిన్నోడికి ర్యాష్, అమ్మ బాబోయ్ నిజంగా నా దేవత, ఆవిడ నాకు దేవత. పిల్లలు అంత కష్టపడుతుంటే ఎంత ప్రాణం కొట్టుకుంటుందండి. చాలా తొందరగా తగ్గించాను, చాలా సంతోషంగా ఉంది నిజంగా పాపం. ఇప్పుడు నేను అలనాటి రాగిణి యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని మీ గురించి చెప్పాలనుకుంటున్నాను మా ప్రేక్షకులకి. జ్యోతం చెప్పగానే అందుకే ఓకే అని వచ్చేసాను. చక్కగా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ట్రీట్మెంట్స్, దేనికి ఏది ఉపయోగం, ఎలా ఉంటుంది అని మీరు చెప్పాలి నాకు. ఏదో మీ దగ్గర ఒకటి ప్రత్యేకమైన ఒకటి వచ్చింది రా నువ్వు తొందరగా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను నేను. అది ఇప్పుడే చెప్పను, అప్పుడు లాస్ట్కి. ఓకే ఓకే సరే, అయితే ఇప్పుడైతే మేడం గారు వినేద్దాం. ఇప్పుడు మన ఆవిడ చూపించే ట్రీట్మెంట్స్ అన్ని ప్రత్యేకంగా ఉంటాయి, కానీ అది మాత్రం సూపర్ అల్టిమేట్. అది అంతేనా? అందరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎన్ని ఏజ్ గ్రూప్స్ కి పనికొచ్చేది కావాల్సినది అందరు దాచిపెడతారు. నిజంగా చెప్తే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజం దాచిపెట్టకూడదు. కరెక్ట్, అబద్ధం చెప్పకూడదు. 100%. రెండు ఒకటే కదా, నిజం దాచిపెట్టకూడదు, అబద్ధం చెప్పకూడదు. రెండు ఒకటేగా అయినా సరే. లేదు, రెండు సపరేటే. నిజం దాచిపెట్టకూడదు అంటే మన దగ్గర నిజం దాచిపెట్టకూడదు, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదు, మనలో ఉన్న లోపాలన్నీ చెప్పాలి. చెప్పకుండా దాచుకుంటే అదే అబద్ధం. అప్పుడు కానీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదో ఉంటుంది అది చెప్పకుండా పెద్ద నేను బాగానే ఉన్నానండి నాకేం అవసరం లేదు అన్నా అనుకో, అది అబద్ధమే. అబద్ధం కరెక్ట్, నువ్వు అన్నది కరెక్ట్ డైలాగ్. కరెక్టే కదా. సూపర్. చెప్పండి మేడం, మీ దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మీరు ఈ హాస్పిటల్ పెట్టి ఎన్ని రోజులు అయ్యింది? సో మనం స్టార్ట్ చేసి ఒక 1.5 year అవుతుంది మణికొండలో, మర్రిచెట్టు జంక్షన్ దగ్గర ఉంటుంది. చాలా ఈజీగా ఉంది మీ అడ్రస్. అసలు జ్యోతం చెప్పగానే అసలు ఏం లేదు, అలా ఎక్కాను కారు ఇక్కడ దిగాను అంటే ఒక 2 నిమిషాల్లో. అదే కదా, నేను కింద నుంచి రిసీవ్ చేసుకోవాలి కాబోలని రాగిణి ఎక్కడున్నా అంటే 3rd floor లో ఉన్నాను. మంచి అడ్రస్ లో పెట్టారు, మంచి లొకేషన్, చాలా బాగుందండి అడ్రస్. ఈజీగా ఉంది, ఎవరికైనా కూడా టక్కుని తెలిసిపోతుంది అనమాట ఈజీగా. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇక్కడ మన క్లినిక్లో విల్ ట్రీట్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ హెయిర్. సో స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని, టు లుక్ బ్యూటిఫుల్, టు బీ బ్యూటిఫుల్, మన కాన్ఫిడెన్స్ పెంచడానికి అన్నిటికీ వాట్ ఎవర్ యూ వాంట్ రిగార్డింగ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ విల్ డూ. వాట్ వీ ట్రీట్ ఫర్ హెయిర్ అంటే స్టార్టింగ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ట్రీట్ చేస్తాము, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ఏదైతే ఉందో, అండ్ చాలా మందికి ఎర్లీ స్టేజెస్లోనే హెయిర్ బాల్డ్ అవుతుంది కాబట్టి సో దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనం 4th floor లో ఓటీ కూడా స్టార్ట్ చేసాము. ఇది నాకు తెలీదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. అండ్ కమింగ్ టు స్కిన్ వచ్చేసరికి వీ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ లైక్ మెడికల్ ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఫేషియల్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్, వెదర్ మీది ఆయిలీ ఉందా డ్రై ఉందా ఏది తీసుకోవాలి అని ఉంటుంది. అండ్ పిఆర్పీస్ కూడా చేస్తాము, హెయిర్ యాజ్ ఐ టోల్డ్ యూ, అండ్ స్కిన్ కూడా ఫేస్ టైట్ అవ్వడానికి అండ్ రీజువినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో వీ హ్యావ్ హైఫూ ఫర్ ఫేస్ లిఫ్టింగ్, డబల్ చిన్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు అలనాటి రాగిణి ప్రేక్షకులకి మనం చెప్పాల్సింది ఏంటంటే, పార్లర్కి ఇప్పుడు పార్లర్స్ లో కూడా ఇవన్నీ ఎక్విప్మెంట్ పెడుతున్నారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్లర్స్ అండ్ కమింగ్ టు ఎ డాక్టర్? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ దట్ అండి. వాళ్ళు పార్లర్స్లో యూజ్ చేసే మెషిన్స్ నెంబర్ 1 FDA అప్రూవ్డో కాదో మనకు తెలియలేదు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చాక వాట్ ఎవర్ మీ స్కిన్ టైప్ ఎలా ఉందో దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం. మీది ఆయిలీ స్కిన్ అయితే దానికి డ్రై అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తాం, డ్రై స్కిన్ అయితే దానికి ఆయిలీ అవ్వడానికి ఇస్తాం, కంటోరింగ్ ప్రొడక్ట్స్ ఇస్తాం మీకు అర్థమైనట్లయితే. అండ్ ఆల్సో ఎలా అంటే పార్లర్ ఫేషియల్స్లో బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో చేసినప్పుడల్లా బాగానే ఉంటుంది, మనకు ఆ టైం బీయింగ్కి బాగుంటుంది, అండ్ దెన్ లేటర్ యుల్ ఫేస్ ద సేమ్ ఇష్యూ, మెయింటెనెన్స్ ఉండదు దానికి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఆర్ మెడికల్ ప్రొడక్ట్స్ అండ్ మెడికేటెడ్
లిమిటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ అ డ్యూ కోర్స్ అండ్ దెన్ యూ కెన్ సీ ద రిజల్ట్స్. మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు ట్రీట్ చేస్తాం. సో ఎనీ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా మనకి ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది. మనం ఏమనుకుంటే ఈ ప్రోడక్ట్ వాడితే అవ్విందేమో దీనివల్ల అయిందేమో అనుకుంటాం. కానీ మనకి బ్లడ్లో జరుగుతున్నది ఏదో ఫస్ట్ తెలుసుకొని ఇన్నర్ హెల్త్ క్లియర్ చేసుకున్నప్పుడు దెన్ విల్ కమ్ టు ద ఎక్స్టర్నల్ బ్యూటీ థింగ్. అది నీకు అర్థమైంది. పార్లర్స్ కి వెళ్ళి మనము ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఇప్పుడు నీ ఫేస్ ఓకే నాకు సాగ్ వచ్చింది అనగానే ఓకే అండి పలానా ట్రీట్మెంట్ చేయించుకోండి అని అలా పడుకోబెట్టేసి ముందు ఫేస్ ట్రీట్మెంట్ చేస్తాం. బట్ వెన్ వి కమ్ టు అ డాక్టర్ ఫస్ట్ ఇన్నర్ నుంచి ట్రీట్మెంట్ బ్లడ్ లో ఏమైనా చేంజ్ ఉందా, ఎలా ఉంది, కరెక్ట్ ఉందా లేదా అని చూస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసుకున్న ట్రీట్మెంట్ పర్మనెంట్ గా ఉంటుంది. అది కరెక్ట్ 100%. అన్ని ఎక్విప్మెంట్ అంతా FDA అప్రూవ్డ్ అండి. అంతే. సో నో ప్రాబ్లమ్ ఫర్ దట్. అండ్ రిజల్ట్స్ కూడా మనం ఇన్ని సెషన్స్ అని చెప్తారు. దాంట్లోనే విల్ ట్రై టు కంప్లీట్ దట్. డిస్కౌంట్ లో ఏమైనా పెట్టారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరైనా కూడా డిస్కౌంట్ ఉంది అంటే కొంచెం ఆశపడుతూ ఉంటాం కదా. డెఫినెట్లీ మేడం. మనం చూస్ చేసుకునే ప్రొడక్ట్స్ లో 2 రేంజెస్ పెడతాము. అఫోర్డబుల్ రేంజ్ ఒకటి, లైక్ రిజల్ట్ ఇంకా ఫాస్ట్ రావాలంటే కొంచెం ఎక్స్ట్రా రేంజ్ కూడా ఉంటుంది. మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1456 నుంచే ఫేషియల్స్ పెట్టాం మనం. బికాస్ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ ఫాస్ట్లీ అండ్ ఆల్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. అంటే చాలా మంది చేయించుకోవడం అవసరమా, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న వాళ్ళకు కూడా దే కెన్ గివ్ ఎ ట్రై అన్నట్టు ఉంటుంది అఫోర్డబుల్ రేంజెస్ లో. అపాయింట్మెంట్స్ ఎలా ఇస్తారు చెప్పండి. అదే కదా, ఎన్ని రోజులకి ఒక్కొక్క సిట్టింగ్ ఇస్తారు? అలాగా ట్రీట్మెంట్ బట్టి ఉంటుందండి. సి సపోజ్ ఇఫ్ యు ఆర్ ఆప్టెడ్ ఫర్ ఏదైనా ఫేషియల్ అనుకోండి 15 days, కెమికల్ పీల్ అంటే 15 days, లేజర్స్ హెయిర్ కూడా సిట్టింగ్స్ పడతాయి మేడం. ఫస్ట్ ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. మీ బాడీలో B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఏమన్నా ఉందా మీకు, అండ్ ఐరన్ ఎలా ఉంది. ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫీమేల్స్. ఎందుకంటే మనం తిన్న తిండిలో 60 to 80% జుట్టుకైపోతుంది. అవును, కరెక్ట్. సో ఐరన్ లెవెల్స్ అన్ని చెక్ చేసి దాన్ని బట్టి ఎంత డెఫిషియన్సీ ఉందో దానికి తగ్గట్టు మెడికేషన్ ఇచ్చుకుంటూ దెన్ వి విల్ స్టార్ట్ PRP. సో దానికి తగ్గట్టు అక్క మీకు ఎదురుగుండా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పాపట్లో నుంచి ఆల్రెడీ బాల్ హెడ్ స్టార్ట్ అయిపోయింది. అదే అవును, ఊడిపోతుందిరా, అందరికీ అలాగే ఉంది. నేను కూడా ప్రేక్షకులకు మాత్రం ఇప్పుడు నువ్వు నేను చెప్తున్నా, ఇంత సడన్ గా పిలిచిన వల్ల వీడియో చేయడానికి వచ్చేసాను, కానీ వచ్చి మళ్ళీ నేను అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటా కదా. 100% మనకి ముందు హెయిర్ కంపల్సరీ, ఎందుకంటే విగ్గులు పెట్టుకుని తిరగలేం. అదే కదా. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వైటమిన్స్ అనేవి చాలా మేజర్ రోల్. బయట పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది కదా, దాన్ని కూడా మనం మిస్ చేస్తుంటాం. పులిపుర్లు అవన్నీ కూడా తీస్తారండి, బ్లాక్ డాట్స్, పిగ్మెంటేషన్. కానీ ఇప్పుడు ఎండల్లో తిరగడం వల్ల అది అందరికి చాలా పిగ్మెంటేషన్ చాలా వస్తుందండి. ఫర్ దట్ ఆల్సో వి ట్రీట్. ఓకే గుడ్. అయితే మీ మిషనరీ అంతా చూసేస్తాం మేము. క్లినిక్ నేమ్ వచ్చేసరికి లివ్ యంగ్ లగ్జీడర్మా అండి. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ దగ్గర ఉంటుంది, అబవ్ డామినోస్ బిల్డింగ్. మేము ఈ క్లినిక్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. అండ్ వీఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ కోర్సెస్ కూడా చేశాము. అండ్ హియర్ వీ ప్రొవైడ్ ఆల్ ద స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండి విచ్ ఆర్ రిలేటెడ్ టు కాస్మెటాలజీ. అండ్ ఆల్సో డర్మటాలజికల్ కండిషన్స్ కూడా ట్రీట్ చేస్తాము. కమింగ్ టు కాస్మెటాలజీ వచ్చేసరికి హియర్ వీ ప్రొవైడ్ ఫేషియల్స్ లైక్ హైడ్రా ఫేషియల్, ఆక్సిజన్ ఫేషియల్, కార్బన్ లేజర్ హెయిర్ రిమూవల్, హైఫూ వల్ల ఏంటంటే ఫేస్ లిఫ్టింగ్, డబుల్ చిన్ రిడక్షన్ అవన్నీ ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ దిస్ టాటూ రిమూవల్ ఉంది. అండ్ ఆల్సో మోల్ రిమూవల్ విత్ మోల్ పెన్ ఉంది, లేదంటే లేజర్ కూడా ఉంది. అండ్ యాక్నే స్కార్ రిడక్షన్, కెమికల్ పీల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఫర్ స్కిన్ లైట్నింగ్ కానీ మిలాస్మా మంగు మచ్చల్ ట్రీట్మెంట్ కూడా ఉంది మన దగ్గర. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్.
అండ్ దెన్ వీ హ్యావ్ అ స్పెషల్ హ్యాపీ చైర్ ఉంది మన దగ్గర. సో దానికి ఏంటంటే లోవర్ పెల్విక్ రీజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది. ఎస్పెషలీ రిలేటెడ్ టు హెయిర్ అంటే మనము డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ట్రీట్ చేస్తాము, పిఆర్పీస్ ట్రీట్ చేస్తాము, పెయిన్ కొరకు అంటాం కదా, ఎలోపేషియా, వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ వీఆర్ నౌ లాంచింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. అంటే ముందు ఆల్రెడీ చేసాము, బట్ 4th ఫ్లోర్లో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఓటీ టు పర్ఫామ్ ఆల్ ద హెచ్టీస్ ఓవర్ హియర్. మేడం దీంట్లో అన్నీ నా బర్త్ డేట్ అన్నీ ఫీడ్ చేశారు కదా, ఓకే, ఫీడ్ చేశారు. ఇప్పుడు నన్ను ఏంటి హెయిర్ అండి? హెయిర్ అండ్ స్కిన్ రెండు స్కాన్ చేస్తాం మేడం. అంటే స్కిన్లో లేయర్స్, లైక్ ఇందులో ఏఐ సిస్టమ్ ఉంటుంది, డిఫరెంట్ లైట్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఆ డిఫరెంట్ లైట్స్లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఎలా ఉంది, ఏంటి దాని టెక్స్చర్ ఏంటి, మాయిశ్చర్ ఎలా ఉంది, ఆయిలీనెస్ ఎంత ఉంది స్కిన్లో, పిగ్మెంటేషన్ ఎలా ఉంది, అవన్నీ ఇందులో తెలుస్తాయి మేడం. ఓకే, ఇక్కడ పెట్టినండి, చిన్న అక్కడ పెట్టండి. ఐస్ క్లోజ్ చేయండి మేడం, కొంచెం వెనక్కి పెట్టండి, ఇప్పుడు 2 పోల్స్ మీద ఐస్ క్లోజ్ చేయండి. సో కమింగ్ టు హెయిర్ వచ్చేసరికి ఫస్ట్ ఒక హెల్దీ ఫాలికల్లో న్యాచురల్లీ 3 హెయిర్స్ ఉంటాయండి. అందుకే మనం స్టడీ ఆఫ్ హెయిర్ని ట్రైకాలజీ అని అంటాం. బట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక ఫాలికల్లో ఒక హెయిరే ఉంది. అంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అయిపోయిందండి. అవును, ఎందుకంటే అందుకే మనం హెయిర్ థిన్నింగ్ అనేది చూస్తాం. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే దగ్గరలో మనకి హెయిర్ కూడా ఏం కనబడట్లేదు. సో ఏంటంటే గ్యాపింగ్ వచ్చేసింది. సో హెయిర్ ఊడింది, దానికి తగ్గ కనెక్షన్ బ్లడ్ సప్లై కూడా ఇది అయిపోయింది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఈ ఏరియా చూసారా అంతా ఆయిలీగా ఉంది, ఆయిలీ అయిపోయింది. ఎందుకు అంటే నెంబర్ 1 మనం ఇక్కడ వాడే వాటర్లోనే హై సోడియం కంటెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు స్టోర్ చేయడానికి చాలా వరకు కెమికల్స్ వాడతారు, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్, ట్యాంక్స్ క్లీన్ చేస్తారు కదా. సో అది మనం వాష్ చేసినప్పుడు ఫుల్గా పోదు. అండ్ వెన్ ఇట్ ఇస్ కంబైన్డ్ విత్ యువర్ స్వెట్, ఆ జిడ్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ గ్రీన్ అనేది మేడం అంటే మీరు మెయింటైన్ చేస్తున్నట్టు. సో మాయిశ్చర్ ఇట్ ఈస్ నైస్, యాక్చువల్లీ 86% ఉంది. అంటే మీరు తీసుకున్న వాటర్ కంటెంట్ అవ్వచ్చు, లిక్విడ్ కంటెంట్ అవ్వచ్చు, మ్యాచింగ్ అవుతుంది అనమాట. అంటే లిక్విడ్ అంటే మనం పోర్షనైజ్డ్ వాటర్ తీసుకోవాలి, మజ్జిగ, బార్లీ, ఏవైతే మన బాడీలో ఎక్కువసేపు ఉంటాయో అలాంటి లిక్విడ్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ కంటెంట్ మీద వాటర్ చాలా బాగుంది, బ్యాలెన్స్ బాగా చేశారు. అండ్ దెన్ కొంచెం ఆయిలీగా ఉంది స్కిన్. ఎందుకంటే నెంబర్ 1 స్కాల్పే ఆయిలీగా ఉంది. అండ్ కొంతమందికి ఫేస్లో ఆయిల్ సెక్రెట్ చేసే గ్లాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ నేచర్ కూడా ఎక్కువ ఉంది. అండ్ దెన్ టెక్స్చర్ వైజ్ డెడ్ లేయర్ డెపాజిషన్ కానీ అండ్ కొలాజన్ కానీ స్కిన్ స్మూత్ అండ్ లిఫ్టింగ్గా ఉండడానికి కూడా మనం చూసుకోవాలన్నమాట. స్కిన్లో లేయర్స్ చూసారా, డెడ్ లేయర్ ఎలా డిపాజిట్ అయిపోతుందో. అండ్ కింద లేయర్స్ చూడండి, గ్యాప్లు వచ్చేసి. ఎందుకంటే మనం కరెక్ట్గా కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ టైమ్లీ మీల్స్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్. ఫేస్ చూపిరు అదిగో ఎలా ఉందని చూడండి కొంచెం. ఓకే అండి, ఓకే. అండ్ దెన్ యూవీ లైట్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది మేడం. ఎందుకు యూవీ లైట్ పిగ్మెంటేషన్ అంటే మీరు ఎక్కువసేపు లైట్స్ కింద ఉంటారు కాబట్టి ఆ లైట్ వల్ల మనకి వేడి అనేది రావడం, సెగ రావడం, ప్లస్ స్కిన్ మీద కొంచెం ఆయిల్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ వస్తుంది. సో యూ హ్యావ్ టు యూస్ గుడ్ సన్ స్క్రీన్ అనమాట. ఓకే. స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంది మేడం. సో సెన్సిటివ్ ఎందుకు అవుతుందంటే మనం ఏదన్నా ఎక్కువసేపు మేకప్, ఐ నో ఇట్స్ యువర్ ప్రొఫెషన్, యూ హ్యావ్ టు కీప్ ఫర్ లాంగ్ టైం. ఎవరేం చెప్తా క్రీములు వాడేయడం ఫుల్ అవి కూడా చేస్తూ ఉంటామండి మేము. అందుకని తగ్గిపోతే ఇది వాడండి అంటే ఇయ్యండి అని వాడేస్తాం. మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలి, దానికన్నా ఎక్కువ తిన్నా కూడా అవుతుంది. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు యువర్ స్కిన్ ఆల్సో. ఏది మన స్కిన్కి సెట్ అవుతుందో అదే యూజ్ చేయాలి. ఎక్సెస్ యూజ్ చేసినా కూడా పని చేయడం అవ్వదన్నమాట. అండ్ దెన్ పోర్స్, ఓపెన్ పోర్స్ ఉన్నాయి కొంచెం, వీ హ్యావ్ టు టేక్ కేర్. యాక్నే వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆయిల్గా ఉంది ఫేస్, పోర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి. డస్ట్ అండి, మొటిమల ఇన్ కేస్ ఓకే వచ్చే ఛాన్స్ అయితే ఉంది చెప్పేశారు బాబా, జాగ్రత్త. ఇక్కడ ఫేషియల్ మేడం అన్ని ఫేషియల్స్ చేస్తామండి. ఇది హైడ్రా ఫేషియల్, ఇది కార్బన్ లేజర్. హైడ్రా ఫేషియల్, కార్బన్ లేజర్ అనమాట. ఇది ట్యాన్, టాటూ ఏవైతే ఉన్నాయో అవి రిమూవల్, బర్త్ మార్క్స్ కొన్ని ఐబ్రోస్ కూడా చేస్తున్నారు, మైక్రో ఐబ్రోస్ ఉన్నదండి, అది కూడా ట్రీట్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్. సో
ఇవన్నీ అవే మొత్తం అన్నీ దానికి సంబంధించింది. ఇది ఒక రూమ్ అనమాట. కానీ మీ దగ్గర మీ హాస్పిటల్లో రాగానే చక్కగా ఇవన్నీ పెయింటింగ్స్ ఎంత బాగా వేయించారో అసలు చాలా బాగున్నాయి చూడండి. మీ చేసే ట్రీట్మెంట్కి సంబంధించినట్టుగా బాగా అనిపించింది లోపల రాగా. నెక్స్ట్ ఎక్విప్మెంట్ మీకు చూపిస్తాను. సరే అండి, పదండి వెళ్ళిపోదాం. ఇదొక రూము. ఇక్కడ కూడా ఫేషియల్ అండి. హెయిర్కిను ఫేస్ టైట్నింగ్కి ఉంది ఓకే, ఫేస్ టైట్నింగ్కి హెయిర్కి చేస్తారంట ఈ రూమ్లో. ఇందాక నుంచి నడుస్తున్నావు, కాసేపు కూర్చోబెట్టాలి కదా మేము సోఫాలా బాగుంది కదా, హాయిగా రిలాక్స్ అవ్వు కాసేపు. కింద స్విచ్ నీ యూట్యూబ్ వీడియోస్ చూడు ఏమేమి అవుతున్నాయో ఏంటో. చూడు కింద స్విచ్ ఆన్ చేయండి. ఎంతమంది వ్యూస్ ఏంటో స్పెషల్గా సబ్స్క్రైబ్ చేశారా? చేశారు. యూట్యూబ్ చూసుకో నువ్వు. ఏమన్నా పైకి అది లేవదు కదా, ఏదో ఆన్ చేస్తున్నారు, నేను భయం వేస్తుంది నాకు. అసలు ఏమీ లేవదు. అయ్యో కితకితలు వస్తుంది నాకు. ఈ చైర్ కోసమే నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. అవునా? yes really మేడం ఇటు రండి మేడం, మీరే చెప్పాలి దీనికి సంబంధించి. అమ్మా నాకు కితకితలు. నేను నిజంగా కొన్ని విషయాలు నాకు నిన్నే తెలిసింది చైర్ గురించి. ఐ రియల్లీ వాంటెడ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. అబ్బా, నీ ఆడియన్స్ నా ఆడియన్స్ అందరికీ షేర్ చేయాలనుకున్నా. బికాజ్ ప్రాబ్లమ్ ఇప్పుడు మనకి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు డాక్టర్ దగ్గర నిజమే చెప్పాలి, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, ఏది దాచకూడదు. మనకేంటంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న ఈవెన్ సిటీల్లో ఉన్నా కూడా మనకి సిగ్గు ఎక్కువ, చెప్పుకోము. ఇప్పుడు అబ్డామన్లో మనకి పీరియడ్స్ ప్రాబ్లం వస్తుంది, క్లాట్స్ వస్తాయి, డెలివరీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తుంది, పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, యూరిన్ మనకు తెలియకుండా పడిపోతూ ఉంటుంది. ఈవెన్ మగవాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయట. అది నాకు నిన్నే వాళ్ళ హస్బెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు నిజంగా తెలియలేదు, ఓహో మగవాళ్ళకి కూడా ఉంటాయా ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి లివ్ యంగ్ లక్సీడెర్మాలో మనకు అదొక ప్లస్ పాయింట్ తెలుసా. ఇప్పుడు లేడీస్ మనం ఆవిడతో మాట్లాడుతున్నాం, జెంట్స్ వస్తే ఆయనతో మాట్లాడచ్చు, ఆయనే ట్రీట్మెంట్ ఇస్తారు, అసలు టెన్షనే లేదు. ఇప్పుడు ఈ చైర్ ఏంటంటే దాని గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి మేడం. సో ఈ చైర్లో చాలా వరకు లోవర్ పెల్విక్ ఆర్గన్స్లో ఉన్న ఇవన్నీ కూడా సెట్ అవుతాయి మేడం. అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ చాలా మంది వరకు ఫిమేల్స్ అసలు బయట పడరు ఆ ప్రాబ్లం. ఈవెన్ అది మేల్స్లో కూడా ఉంటుంది. నెంబర్ 1 స్ట్రెస్ వల్ల అవుతుంది, అండ్ నెంబర్ 2 పోస్ట్ ఆప్ డెలివరీ అయ్యాక అవ్వచ్చు, యూట్రస్ అనేది లూజ్ అయిపోవడం, సర్విక్స్ అనేది లూజ్ అయిపోవడం వల్ల యూరిన్ హోల్డ్ చేయలేకపోతారు ఎక్కువసేపు. సో అది డ్రిప్ అయిపోతూ ఉంటుంది, దిల్ ఫీల్ ఆక్వర్డ్. సో చాలా మటుకు బయటకు చెప్పలేరు. అండ్ కమింగ్ టు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా మందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ పెల్విక్ మజిల్స్ అంత స్టిఫ్గా ఉండవు కాబట్టి, అది కూడా చూస్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు మేల్స్ వచ్చేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. వెన్ దే హ్యావ్ టు లైక్ మీట్ విత్ దేర్ పార్ట్నర్, దేర్ లైక్ సెక్షువల్ లైఫ్ విల్ నాట్ బి దట్ మచ్ సపోర్టివ్. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, బీపీహెచ్ అంటున్నాం, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా, యూరిన్ వాళ్ళకి పాస్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల ఎనీ పెల్విక్ థింగ్ రిలేటెడ్ టు హెల్త్ కానీ ఇష్యూస్ ఇవన్నీ మనం బయటికి ఏమైతే చెప్పలేకపోతామో దానికోసమే హ్యాపీ చైర్ అనమాట. యాక్చువల్లీ మాక్సిమం నేను చాలా మంది దగ్గర వింటుంది పీసీఓడి. పీసీఓడి చాలా ఉంది అందరికి. పీసీఓడి ఎంత మంది, అదొకటి పీరియడ్స్ మనకి హీరోయిన్స్ ఆ ఊరు నుంచి వస్తున్నారు కదా, ఆ ఊరు నుంచి వచ్చే హీరోయిన్స్ మాక్సిమం పీసీఓడి అని చెప్తున్నారు. ఎవరితో వర్క్ చేస్తున్నారు, ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, దట్స్ ఇట్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, మనం పడే స్ట్రెస్ అవ్వచ్చు, దానివల్ల చాలా వరకు ఇంటర్నల్గా ఇట్ విల్ డ్యామేజ్, బయటికి కనబడదు. దానికి ఉపయోగపడుతుంది డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ పెల్విక్ మజిల్స్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మీరు చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందో కూర్చున్నారు. బాగుంది. అదే ఇది నాకు ఇంకా చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే మనం షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక 25 minutes, అంటే 25 minutes. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాక్సిమం వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి చాలా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఒక 25 minutes ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటూ మనం వర్క్ గడిపేయచ్చు. ఇలాగ ఏం లేదు, వర్క్ చేసుకుంటూ 25 వైబ్రేషన్ ఉంది అంతే కింద మంచిగా స్పెండ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆవిడ చెప్పిన సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ చాలా వరకు కొంతమంది లైక్
రావాలి, లోవర్ పెల్విక్ చూపించుకోవాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్న షై ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అలా ఏం లేదు. యూ కెన్ హ్యాపీలీ సిట్ ఫర్ లాంగ్ టైమ్, 20 hours బుక్ చూసుకోవచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అండ్ 25 minutes సరిపోతుంది. వీక్లీ 2 times రావాల్సి వీక్లీ 2 times 25 minutes అంటండి. 8 weeks కన్సిక్యూటివ్ తీసుకుంటుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని లెవెల్ 1లో కూర్చోబెట్టాం, లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 ఉంటుంది. అది ఇంకా పెరుగుతుందండి. అవునండి. సో స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా రిలేటెడ్ టు లాస్ట్లో టెయిల్ ఉంటుంది కదా, స్పైన్ రిలేటెడ్, అవి కూడా క్లియర్ చేస్తుంది. సూపర్. చాలా మందికి ఉన్న సమస్య డెలివరీలో మాకు స్పైన్ కి ఎనస్థీషియా ఇస్తారు. ఎంత నొప్పి ఉంటుంది చెప్పు. చాలా మంది చాలా ఇలా వంగి నేను చాలా పనులు చేసేదాన్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా వంగితే అమ్మా చేస్తాను. అవును, అందరు నడాలు పట్టుకుని లేవడం అలా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు అది కూడా క్లియర్ అవుతుంది. డెఫినెట్లీ అండి. బాగుంది. సూపర్ అండి. చాలా మంచి ఎక్విప్మెంట్ తెప్పించారు మీరు. గ్రేట్. అండ్ ఇంకో విషయం రాగిణి, వీళ్ళది లివ్ యంగ్ లక్సీ డెర్మా ఈస్థెటిక్ సెంటర్ రాజమండ్రిలో కూడా రీసెంట్లీ ఓపెన్ చేశారు. ఓ కంగ్రాచులేషన్స్ మేడం. సూపర్. ఇలాంటి ఇంకా బ్రాంచ్లు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మాత్రం చాలా ఈజీ అడ్రస్. మణికొండ మర్రి చెట్టు అని కొడితే మీకు వచ్చేస్తుంది. రైట్ తిరగగానే మణికొండ ఊర్లోకి డోమినోస్ ఉంది. డోమినోస్ పైనే 3 floors అండి. మీకు 3 floors హాస్పిటల్ అండి. చక్కగా అన్నీ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ. చూసారు కదా ఎంత బాగా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆవిడ. చక్కగా నవ్వుతూ అందరినీ హ్యాపీగా వచ్చేయండి, అందరూ తప్పకుండా చేయించుకోండి. నాకు ఇది గ్రేట్ అనిపిస్తుంది. నేను ఎక్కడ చూడలేదు తెలుసా. చాలా ఉపయోగకరం. చాలా మంచి చాలా ఉపయోగం. అసలు చాలా మందికి నిజంగా ఇవన్నీ చెప్పుకోలేని విషయాలు ఇవన్నీ కూడా. షూటింగ్ వెళ్ళాలంటే మేము 7:30 కల్లా బయలుదేరిపోతాం ఇంట్లో. విత్ మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్ కూడా అయిపోతుంది అప్పటికే. సో 7:30కి మనం బయలుదేరి వెళ్తూ ఒక 25 minutes వచ్చి ఇలా కూర్చొని వెళ్ళిపోయాం అనుకో షూటింగ్ కి. మనకి ఇది ఎట్లాంటి సిట్టింగ్ కిందనే ఉంటుందా? దట్ వీ కెన్ లైక్ let us know. So and also definitely thank you. అయితే ఎవరైనా ఈ వీడియో సేవ్ చేసుకుని ఎవరైనా వచ్చి మేము రాగిణి గారి ఛానల్ అలనాటి చూసి వచ్చాము అంటే డిస్కౌంట్ ఇస్తారంట తప్పకుండా. ఇస్తారు. బాగుంది నిజంగా చాలా. అండ్ ఆల్సో నిన్న మీకు అరుణ్ చెప్పాడు కదండి, ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ డోర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బికాజ్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేరు. ఎలాగా ప్రాబ్లం బాగుంది. మా మదర్ ఉన్నారు, మా మదర్ కి నిజంగానే యూరిన్ ప్రాబ్లం ఉంది, అంటే ఆవిడకి వచ్చేస్తోంది తెలియట్లేదు. అదే పాపం ఇంకా అంతే. దానికి కూడా ఇది ట్రీట్మెంట్. కానీ ఆవిడ రాలేదు కదా, నేను 3rd floor అంటే ఆవిడ ఎక్కలేదు. సో వాళ్ళకి డోర్ టు డోర్, అంటే వాళ్ళకి ఈ చైర్ ని వాళ్ళ డోర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి తీసుకొస్తారు. బాగుంది. ఇది మాత్రం సూపర్. చాలా మందికి ఉపయోగపడుతుందండి. పెద్దవారు ఎవరున్నా కూడా చక్కగా ధైర్యంగా ఇది చేసుకోవచ్చు మీరు మంచిగా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇంకా వస్తుంది మరి, ఇది ఎప్పుడు కాపుతారో తెలియట్లేదు నాకు. 20 minutes అవ్వలేదు. అయ్యో. స్లోలీ ఆ కాంట్రాక్షన్స్ అనేవి ఇట్ విల్ గో అప్. పెరుగుతుంది. అవుతుంది. కొంచెం పైకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ వరకు. చూసారా, కూర్చుని కూడా దీంట్లో సిగ్గుపడుతున్నాను నేను. ఏమనాలి మనల్ని. అందుకే డాక్టర్ల దగ్గర సిగ్గుపడద్దు, లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. నువ్వు పట్టు చీర కట్టుకున్నా సరే చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని, అవును, మేకప్ వేసుకున్నా సరే వచ్చి కూర్చోవచ్చు. 8 weeks ట్రీట్మెంట్ తీసుకున్నామంటే విల్ బి పర్ఫెక్ట్. ఇదేదో బాగుందబ్బా, చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. మా ఆర్టిస్టులు అందరం ఒకే పుట్టలాగా ఇదే పుట్టిల్లాగా మణికొండలో సెటిల్ అయిపోయాము. మాకు దగ్గరగా మర్రి చెట్టు దగ్గరలో పెట్టారు చక్కగా మంచి హాస్పిటల్. ఎందుకంటే మనిషి అనే వాళ్ళకి అందం ఎంత భోజనం అది ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం. అందులో ఆర్టిస్టులకు మరి కూడా లివ్ యంగ్ అని పెట్టారు. లివ్ యంగ్ మనం అసలు వదలొద్దు. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఇలాంటి బ్రాంచ్లు ఇంకా పెట్టాలి, మంచిగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ జ్యోతులు. మంచి ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేసావు. నా అలనాటి రాగిణి ప్రేక్షకులు కూడా తప్పకుండా వచ్చేస్తారు ఇక్కడ. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నువ్వు కూడా we have to live young. yes in Luxiderma. తప్పకుండా. ఇంకా నువ్వు బయలుదేరు, నేను కుర్చీలో కూర్చొని వస్తాను. మళ్ళీ ఇప్పుడు నువ్వా? ఎందుకు? నిన్న కూర్చున్నా కదా. ఇవాళ నా సెకండ్ సెషన్ చేసుకోవాలిగా. చూసారండి, అమ్మో బాగుంది దాంట్లో కూర్చుంటే మంచిగా. అందుకని ఉపయోగం ఏంటో నాకు తెలిసిపోయింది కాబట్టి ఐ హావ్ టు. ఓకే సరే అయితే బాయ్. నువ్వు ఇవాళ కూర్చున్నావు కదా, రేపు వదిలేసి ఎల్లుండిరా. ఓకే. ఎందుకు మరి నిన్న నువ్వు కూర్చుని ఇవాళ కూర్చుంటావు, నేను రేపు వదిలేసి. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు కూర్చుంటున్నానే. మరి నేను రేపు వస్తాను. ఇక్కడే మాకు దగ్గర 4 అడుగులు.
4 అడుగులు ఇక్కడ. ఇలాగే ఉంటాయి. ఓకే కూర్చో అయితే. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ దీప్తి గారు. బాయ్ బాయ్. ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి. అలనాటి రాగిణి.